హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మే 12, 2025లో వచ్చిన ఈ బుద్ధ పౌర్ణమికి మొట్టమొదటి అసెన్షన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మాస్టర్స్ నా ద్వారా, మన ఛానల్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ విషయాలను షేర్ చేయాలనుకుంటున్నారు. ఇది సెకండ్ అసెన్షన్కి ఎవరైతే ఇప్పటి నుంచి సంసిద్ధం అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అయితే నేను ఈ మధ్య ఇన్ఫర్మేషన్ని చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అందించాలి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని ట్రై చేస్తున్నాను. కానీ నేను ఆ ఇన్ఫర్మేషన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాను. అయితే లాంగ్ వీడియోస్ వినడానికి కొంతమందికి ఓపిక ఉండకపోవచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, లేదా సమయం ఉండకపోవచ్చు. అయితే మనం ఈరోజు ఎక్కువ సమాచారాన్ని, ఇంపార్టెంట్ విషయాలను ఇందులో మనం ప్రస్తావించడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఛానల్కి కనెక్ట్ అయిన దివ్య మానవులంతా కూడా ఈ సమాచారాన్ని కంప్లీట్గా వినండి, అర్థం చేసుకోండి. ఇది మీ సెకండ్ అసెన్షన్కి, అంటే ఇప్పుడు ఎవరైతే అసెండ్ కాలేదో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది మాస్టర్స్. అయితే మాస్టర్స్ అందరూ ఏం తీర్మానం చేసుకున్నారంటే, ఒకానొక టైంలో ఈ 2025లో వచ్చే బుద్ధ పౌర్ణమికి ఎవరైతే ఈ భూమి మీదకి వర్క్ చేయడానికి వచ్చారో కాంతిలోక వాసులు, కాంతి జీవులు, ఈ 1,44,000 మంది కానీ, 80 లక్షల లైట్ వర్కర్స్ కానీ, వీళ్ళందరినీ ఒకేసారి అసెండ్ చేయాలి అని 100 సంవత్సరాల క్రితమే 108 మంది గురువులతో సమావేశం జరిగినప్పుడు తీర్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఆపరేషన్. 26,000 సంవత్సరాల నుంచి ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ ఎవరికి వారు ఈ భూమి మీదకు వస్తూ మాస్టర్స్ ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఈ చీకటి శక్తులు అనేది 9 లక్షల సంవత్సరాల క్రితమే ఆర్కేంజల్ మోజరేల్కా రూపంలో భూమి మీదకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఈ యొక్క డార్క్ ఫోర్స్ యొక్క ప్రభావం ఈ భూమి మీద కానీ, మన గ్యాలక్సీలో ఉన్న అనేక గ్రహాల మీద, లోకాల మీద ప్రభావం అనేది చూపిస్తూ వచ్చింది. వీళ్ళ వల్ల ఒక్కొక్కరుగా వీళ్ళు తమ యొక్క శక్తులను పెంచుకుంటూ గ్రూపులుగా అనేక లోకాలను, నక్షత్రాలను, అలాగే కొన్ని మన విశ్వంలో ఉన్నటువంటి గ్యాలక్సీలను తమ సొంతం చేసుకుంటూ అక్కడ వాటిని కబ్జా చేస్తూ వచ్చారు. చివరగా మనకి ఈ భూమి మీద కంప్లీట్గా 26,000 సంవత్సరాల క్రితం ఈ భూమిని ఆక్రమించుకొని భూమి చుట్టూ మాయపొరను వేసి, పురుషతత్వంతో కూడినటువంటి మాయపొరను కంప్లీట్గా వేసేసి, ఇక్కడ ఎవరైతే గొప్ప గొప్ప మాస్టర్స్ జన్మలు తీసుకొని ఉన్నారో వాళ్ళందరినీ కూడా భూమి మీద నుంచి పంపించేసి మిగతా వాళ్ళనంతా కూడా తమ గ్రిప్పులో పెట్టుకోవడం జరిగింది. అంటే ఎవరైతే ఇంకా అవేకన్ అవ్వలేదో సాదాసీదా మానవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ భూమితో సహా వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవడం జరిగింది. అప్పటికే భూమి మీదకి చాలామంది కాంతిలోక వాసులు వచ్చున్నారు, ఎన్నో జన్మలు తీసుకొని ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ చిక్కుకుపోయారు. అప్పుడు భూమి 5th డైమెన్షన్లో ఉంది. అందరూ కూడా ఎంతో జ్ఞానంతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే భూమి చుట్టూ ఈ మాయపొరను వేసి ఇతర లోకాల నుంచి, ఇతర గ్యాలక్సీల నుంచి, మన సృష్టికర్త నుంచి వచ్చే సమాచారాన్ని, కాంతిని, శక్తిని భూమి మీదకి రానివ్వకుండా ఈ మాయపొర అడ్డుకోవడం జరిగింది. చివరికి మన సూర్య భగవాను నుంచి వచ్చే కిరణాలు కూడా, ఆ జ్ఞానం శక్తి కూడా రావడానికి వీల్లేని స్థితిలో దీన్ని చాలా పటిష్టంగా వేయడం జరిగింది. అందువల్ల కంప్లీట్గా ఈ భూమి అనేది 5th డైమెన్షన్ నుంచి కొంచెం దిగజారుతూ ఈ మానవులంతా కూడా ఈ అజ్ఞాన అంధకారాల్లో పడి
ఇక్కడే తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటూ ఇలా ఈ భూమి 3rd డైమెన్షన్కి పడిపోయింది. ఈ పురుషతత్వపు మాయపొర వల్ల ఇక్కడ ఎవరైతే పురుషులుగా జన్మలు తీసుకున్నారో వాళ్ళ యొక్క పెత్తనం అనేది అధికమైపోవడం, స్త్రీలను అణగదొక్కటం, వారి యొక్క శక్తిని జ్ఞానాన్ని కంప్లీట్గా వాళ్ళకి అందకుండా వాళ్ళని హింసించడం, బంధించడం, వాళ్ళకి విలువంటూ లేకుండా వాళ్ళు ఎందుకు పనికిరారు, కేవలం పిల్లల్ని కనడానికి, సంసారాలు చేయడానికి అనే విధంగా వాళ్ళనంతా బానిసలుగా చూస్తూ ఈ స్త్రీ శక్తిని కొంచెంగా ఈ పురుష తత్వం యొక్క పాదాల కింద నలిపివేయడం జరుగుతూ వచ్చింది. అయితే భూమాత కూడా స్త్రీయే కాబట్టి కంప్లీట్గా ఈ స్త్రీ శక్తి అనేది ఎప్పుడైతే భూమి మీద నశిస్తూ వచ్చిందో ఆమె శక్తి కూడా క్షీణిస్తూ వచ్చేసింది. అయితే ఈ భూమిని రక్షించుకోవాలి, ఎలాగైనా ఇక్కడ ఇరుక్కుపోయినా చిక్కుకుపోయినా ఈ నక్షత్ర లోకవాసులను తిరిగి వారి సొంత లోకాలకు పంపించాలి, వాళ్ళని అద్భుతమైన స్థితికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఆ విశ్వగురువులు ఉన్నారో, ఇంకా గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో సాహసం చేసి ఎంతో సీక్రెట్గా పక్షుల రూపంలోనో జంతువుల రూపంలో ఏదో ఒక రూపంలో మన సీక్రెట్ పోర్టల్స్ ద్వారా భూమి మీదకి ప్రవేశించి ఇక్కడ జన్మలు తీసుకోవడం జరిగింది. అలా జన్మలు తీసుకునే ప్రక్రియలో ఇప్పుడు మనం ఏదైతే మన చరిత్రకారులు కానీ, గురు పరంపరలో వచ్చిన వాళ్ళు కానీ, ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలను కనుగొన్న శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ ఉన్నారు మాస్టర్స్. అయితే వీళ్ళల్లో కూడా చాలామంది ఈ మానవ దేహంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆ గతాన్ని మర్చిపోయి ఈ చీకటి శక్తులకు కూడా ఉపయోగకారులుగా మారడం జరిగింది. కొంతమంది బలవంతంగా మారారు, కొంతమంది వారికి సరెండర్ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయడం జరుగుతూ వచ్చింది. దీనివల్ల ఈ భూమి మీద ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ఘర్షణలు, ఇన్ని యుద్ధాలు, ఈ ప్రకృతి అంతా నాశనమైపోవడం, జంతువధ, మాంసాన్ని అలవాటు చేయడం. ఎందుకంటే మాంసం అనేది అసలు మానవుల యొక్క ఆహారం కానే కాదు, కేవలం శాకాహారం మాత్రమే, మొక్కల ఆధారిత ఆహారం మాత్రమే మానవులకు ఆహారంగా ఈ శరీరాన్ని తయారు చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఈ మానవులకు మాంసాన్ని అలవాటు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ మెదడు అనేది మొద్దుబారిపోతుంది. వీళ్ళు కంప్లీట్గా తమ అంతరంగ ప్రపంచంతో కనెక్షన్ని కట్ చేసుకుంటారు. మనకి ఏదైతే 3 బ్రెయిన్స్ ఉన్నాయో, ఈ కాన్షియస్ బ్రెయిన్ కానీ, సబ్ కాన్షియస్ బ్రెయిన్ కానీ, సూపర్ కాన్షియస్ బ్రెయిన్ కానీ, ఇవన్నీ ఈ మాంసం తినడం ద్వారా నిరుపయోగంగా మారిపోవడం జరిగింది. ఈ 12 DNA అనేది 2 DNAగా పడిపోయింది. మనం కేవలం ఇంకా భౌతికమైన మనస్సుతో, ఈ లాజికల్ మైండ్తో అన్కాన్షియస్ స్టేట్లో మాత్రమే జీవించడం మొదలుపెట్టాం. ఇటు దివ్య మానవులు కానీ, అటు సాధారణ మానవులు కానీ. అందువల్ల మొత్తం ఈ ప్రపంచమంతా గందరగోళ పరిస్థితులకు రావడం జరిగింది. ఒకప్పుడు ఈ భూమి మీద అసలు కులాలు లేవు, మతాలు లేవు, ఏ వర్ణ విభజనలు ఏమీ లేవు. ఎప్పుడైతే ఇవన్నీ భూమి మీదకి రావడం జరిగిందో, అంటే ఏ గొప్ప మహానుభావుడు కానీ, ఏ ప్రవక్త కానీ ఎటువంటి మతాలను కులాలను సృష్టించలేదు మాస్టర్స్. కేవలం ఈ మతాధికారులు ఎవరైతే ఇప్పుడు గొప్ప గొప్ప గురువులుగా ఉన్నారు, అంటే వీళ్ళందరూ బోధ గురువులు కాదు, బాధ గురువులు. మానవులను తమ వైపుకు తిప్పుకునేందుకు వాళ్ళకి రకరకాల ఆశలు చూపించేవాళ్ళు. అటువంటి వాళ్ళంతా కూడా వీటిని సృష్టించి ఈ మత విద్వేషాలు, దేశాల మధ్య గొడవలు పెట్టడం, ఎన్నో సంఘాలను క్రియేట్ చేయటం, ఇలా మనుషులను తమ వైపుకు తిప్పుకుంటూ వారు చెప్పినట్టే వీళ్ళు చేసే విధంగా బానిసలుగా మార్చుకుంటూ వచ్చారు. అందులో ముఖ్యంగా లిజీ దేవుళ్ళు. వీళ్ళు ఎవరంటే
ఇటు మానవులకు తక్కువ, దేవతలకు ఎక్కువ. దైవలోకాలకి వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఇంకా కూడా కాస్త అహంకారం, గర్వంతో ప్రవర్తించడం వల్ల ఈ పరమేశ్వరుడు వీళ్ళందరినీ కూడా తిరిగి భూమి మీదకు పంపించడం జరిగింది. మీరంతా కూడా భూమి మీదకు వెళ్ళి ఆ ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని అక్కడ గ్రామ దేవతలుగా ఊరి బయట ఉంటూ ఆ గ్రామాన్ని, అక్కడున్న మనుషులను, జీవులను, ఆ ప్రకృతిని కాపాడుతూ ఉండండి అని పంపించడం జరిగింది. అయితే వీళ్ళని కూడా ఈ యొక్క డార్క్ ఫోర్స్ ఏం చేశారంటే వాళ్ళకి కొంత ఆశ చూపించో లేకపోతే భయపెట్టో వాళ్ళ వైపుకు తిప్పుకొని వాళ్ళకి అంటూ కొన్ని శక్తులు ఉంటే వాటి యూస్ చేసుకొని ఇంకా ఈ మానవుల్ని ఇంకా రకరకాలుగా మభ్యపెట్టి మాయలోకి దించడం జరిగింది. అందువల్లే ఈ గ్రామ దేవతలందరికీ కూడా ఒకప్పుడు వీళ్ళకి పూజలు, ఈ యొక్క జాతరలు, జంతు బలులు ఏమి లేవు మాస్టర్స్. ఇవన్నీ కూడా ఈ డార్క్ ఫోర్స్ క్రియేట్ చేయడం ద్వారా ఈ మానవులు కంప్లీట్గా వాళ్ళ మీద ఆధారపడిపోయి వాళ్ళ ఆ విగ్రహాల కాళ్ళు మొక్కటము, వాళ్ళకి జంతు బలులు ఇవ్వటము, ఇలా జాతరలు, భజనలు, పూజనలు చేసుకుంటూ కంప్లీట్గా వీళ్ళ శక్తిని వీళ్ళు మర్చిపోయి ఆ లోపల అంతరంగంలో ఏదైతే వీళ్ళ శక్తి ఉందో, ఎనర్జీ ఉందో కంప్లీట్గా ఆ ఎదుట ఉన్న ఆ రాయికి సమర్పించేయడం జరిగేది. ఆ విగ్రహాలకు వీళ్ళకి తెలియకుండానే ఆ విగ్రహాలు వీళ్ళ యొక్క శక్తినంతా లాగేసుకోవడం జరుగుతూ వచ్చింది. అందుకే ఈ లిజీ దేవుళ్ళనే చిల్లర దేవుళ్ళు అంటారు, ఎర్త్ బౌండెడ్ సోల్స్ అంటారు, పడిపోయిన దేవదూతలు, ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కువ మంది తాంత్రిక శక్తులకు కూడా ఉపయోగపడడం జరిగింది. ఎవరైతే అధోలోక వాసులు భూమి మీద జన్మలు తీసుకొని వీళ్ళ ద్వారా ఎన్నో తాంత్రిక పూజలు చేసి ఎన్నో శక్తులను తీసుకోవడం జరిగేది. ఇటువంటి భయంకరమైన సిచ్యువేషన్స్లో మన యొక్క గ్రేట్ మాస్టర్స్ అందరూ కొంతమంది గురువులుగా, జగత్ గురువులుగా, ప్రవక్తలుగా, సైంటిస్టులుగా, ఇంకా ఇలా ఫ్రీడమ్ ఫైటర్స్గా ఎంతోమంది భూమి మీద జన్మలు తీసుకుంటూ వచ్చారు మనల్ని అంతా కూడా అవేకన్ చేయటానికి. వాళ్ళే ఈ 1,44,000 మంది కార్యకర్తలు కానీ, లేదా మన లైట్ వర్కర్స్ అని ఎవరని చెప్పుకుంటున్నామో మనమంతా కూడా ఇప్పుడు దివ్య మానవులుగా ఈ భూమి మీద దాదాపు 10% ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రపంచ జనాభా 800కి పైగా, 800 కోట్లకు పైగా ఉంది. అందులో 10% ఈ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాదాపు భూమి మీద. అంటే 100 కోట్ల వరకు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది మాత్రం ఎంతో కష్టపడి ఎంతో వేల సంవత్సరాలు సాధన చేసి కొంతమంది అసెండ్ అవ్వడం జరిగింది. అలా అసెండ్ అయిన వాళ్ళంతా కూడా ఇక్కడే పరమ గురువులుగా ఉంటూ మిగతా వారిని కూడా అసెండ్ చేయడానికి ఇక్కడే ఉంటున్నారు. కొంతమంది అయితే పైలోకాలకు వెళ్ళి అక్కడి నుంచి మనకి దేవదూతలుగా ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఒకప్పుడు అసెండ్ వేల సంవత్సరాలు వయస్సు కలిగిన మనము ఇప్పుడు కొన్ని 10ల సంఖ్యలోకే ఈ ఆయుష్ అనేది తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది. అందుకే మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఈ జన్మల ప్రక్రియను ఈ కర్మ చక్రంలో ఇరుక్కుపోయి ఇలా జన్మలు తీసుకుంటూ వచ్చాం ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల క్రితం మన మాస్టర్స్ అందరూ సమావేశమై అటు విశ్వగురువులు కానీ, ఇటు పరమ మండలి కానీ వీళ్ళందరూ తీర్మానించుకుంది ఏమిటంటే ఇప్పుడు మనం చేసే ఈ ఆపరేషన్ అనేది ఫైనల్లో ఇప్పుడు అందరం కలిసి కట్టుగా ఒకే గ్రూపుగా వర్క్ చేసి వీళ్ళందరినీ అవేకం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఈ లైట్ వర్కర్స్ను 1,44,000 మందిని భూమి మీదకు దించడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా కొన్ని లోకాలకు చెందిన స్పైడర్ గ్రహవాసులు, ఇప్పుడు టెక్నాలజీ ఏదైతే మనం చూస్తున్నామో
వీళ్ళే తీసుకొచ్చారు భూమి మీదకి. వాళ్ళు జన్మలు తీసుకున్నారు, క్రిస్టల్ లోకవాసులు జన్మలు తీసుకున్నారు, ఇండిగో పిల్లలు జన్మలు తీసుకున్నారు. ఇట్లా రకరకాల లోకాల నుంచి, హిరణ్య లోకం నుంచి ఇట్లా జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఈ సంఖ్య అనేది దాదాపు ఈ భూమి మీద 100 కోట్ల వరకు ఉంది దివ్య మానవులుగా. అలాగే వాళ్ళకి సహాయకులుగా వచ్చిన వాళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు ఈ సంవత్సరము జరిగిన అసెన్షన్లో కేవలం ఒక 10 to 20% మాత్రమే అసెండ్ అయ్యారు మాస్టర్స్. మిగతా వాళ్ళంతా అలాగే ఉన్నారు. అయితే ఈ అసెన్షన్ ప్రక్రియ అనేది 2024లో మన భగవంతుని నుంచి ఏదైతే సమాచారం అందివ్వబడుతుందో అప్పటి నుంచి మొదలు పెట్టాలని అందరూ వెయిట్ చేస్తూ వచ్చారు. మనకి 2024 ఏప్రిల్లో మన కాస్మిక్ సెంట్రల్ సన్, మన సృష్టికర్త నుంచి సమాచారం అయితే అందివ్వబడింది. అప్పటి నుంచి మన వరాహ్యమ్మ నాయకత్వంలో, పరమ గురువుల యొక్క పర్యవేక్షణలో మన విశ్వగురువులు అందరూ కలిసి కొంతమందిని ఇలా లిస్ట్ అవుట్ చేసి ఈ అసెన్షన్లో 4 భాగాలుగా చేయడం జరిగింది. ఈ మొదటి అసెన్షన్కి ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి కూడా ఎన్నో టెస్టులు పెట్టడం జరిగింది మాస్టర్స్. ఎన్నో ప్రాసెస్లు చేస్తూ, హీలింగ్స్ చేస్తూ, ఎన్నో లోకాలకు తీసుకెళ్ళి స్వయంగా వాళ్ళకి ఆస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ, అలాగే ధ్యానంలో విజన్స్ ద్వారా, కళల రూపంలో ఎన్నో పరీక్షలు పెడుతూ జ్ఞానాన్ని అందిస్తూ, అలాగే ప్రాపంచికంగా, భౌతికంగా కూడా ఎన్నో పరీక్షలను పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఇప్పుడు వీళ్ళ స్థితి ఎంత ఉంది అని తెలుసుకునేందుకు ఈ సంవత్సరం నుండి కూడా ఎంతో ప్రాసెస్ అనేది జరిగింది మాస్టర్స్. అందుకు నేనే ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా నా స్వీయ అనుభవం ద్వారానే నేను చెప్పగలుగుతున్నాను. కొన్నిసార్లు ఈ పరీక్షలు అనేది కఠినంగా ఉన్నాయి, ఒక్కొక్కసారి చాలా ఇబ్బందిగా కూడా ఉన్నాయి. కళల రూపంలో, మన ధ్యానం విజన్స్ రూపంలో కూడా ఎన్నో మనకి పరీక్షలు పెట్టడం జరిగింది. ఎన్నో ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు తీసుకోవటం. అలాగే ఈ ఆధ్యాత్మిక బాటలో మనం ఎంతవరకు సాధన చేస్తున్నాం, మనం ఎంత జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం, ఈ అసెన్షన్కి మనం ఎంత తపన పడుతున్నాము, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ప్రాపంచిక విషయాల మీద ఎంత వ్యామోహం ఉంది, అసలు మనము ఈ లోక కళ్యాణం కోసం ఎంతవరకు ఉపయోగపడతాము, నిస్వార్థ సేవ చేయడానికి మనం ఎంతవరకు సుముఖత చూపిస్తున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. అయితే వీటన్నింటినీ మనం కూలంకషంగా వివరించాలంటే అది చాలా సమయం పడుతుంది మాస్టర్స్. నేను జస్ట్ కొన్ని విషయాలు మీకు అవసరం అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2024లో ఏప్రిల్లో మనకి సృష్టికర్త నుంచి సమాచారం అనేది రావడం జరిగింది. అది నేను విజన్లో కాంతి రూపంలో దర్శించుకున్నాను. అది నేరుగా శంబలా మాస్టర్స్ దగ్గరకు, అంటే శంబలాకు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మన మాస్టర్స్ దాన్ని తీసుకెళ్ళి ఆఫ్రికాలో ఒక సీక్రెట్ పిరమిడ్ అనేది ఉంది. అది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు, కేవలం పత్రి సార్కి మాత్రమే తెలుసు. అక్కడికి ఈ కాంతిని పంపించడం జరిగింది. ఆ పిరమిడ్ పేరు ఆది పరాశక్తి పిరమిడ్. అది ఎక్కడ ఉందంటే ఆఫ్రికన్ అడవులలో చాలా దట్టమైన ప్రాంతంలో, ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంది. దాని చుట్టూ ఈ యొక్క క్రూర మృగాలు, విష సర్పాలు కాపలా కాస్తూ ఉన్నాయి. ఆ పిరమిడ్ అంతా కంప్లీట్గా చెట్లతో నిండిపోయి ఉంది, క్రీపర్స్ అల్లుకొని పోయి ఉంది. ఎందుకంటే ఈ సమయం వరకు అది చాలా సీక్రెట్గా ఉండాలి కాబట్టి. అయితే నేను స్వయంగా నన్ను మాస్టర్సు ధ్యానంలో ఉన్నప్పుడు నన్ను స్వయంగా స్పేస్ షిప్లో అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ అవన్నీ నాకు చూపించడం జరిగింది. అది
ఏ స్థితిలో ఉందో నేను చూశాను. అయితే మళ్ళీ మాస్టర్స్ నన్ను అదే విజన్లో భవిష్యత్తులోకి తీసుకువెళ్ళి భవిష్యత్తులో ఈ పిరమిడ్ ఎలా ఉండబోతుందని కూడా నాకు చూపించడం జరిగింది. మొదటిసారిగా నేను వెళ్ళేటప్పుడు అక్కడ కంప్లీట్గా చెట్లతో దట్టంగా అల్లుకుపోయి చాలా చీకటిగా, చాలా ఒక భయంకరమైన శబ్దంతో ఉంది. అక్కడ ఒక చోట ఈ స్పేస్ షిప్ నిలిపి నన్ను ఒక కాలి బాటలో తీసుకెళ్ళడం జరిగింది దాని దగ్గరికి. అది నేను అడుగుతున్నాను, ఇది ఏంటి, మనం ఎక్కడికి వచ్చామని. అవి వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. దాన్ని నేను చూశాను మాస్టర్స్. అంతా పాచి పట్టిపోయినట్లు క్రేపర్స్ అల్లుకుపోయి శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది అది. నెక్స్ట్ మళ్ళీ నన్ను భవిష్యత్తులోకి తీసుకెళ్ళి ఆ విజన్లోనే చూపించినప్పుడు వెళ్ళే కాలిబాట అనేది అద్భుతమైన రోడ్డుని వేసి ఉన్నారు. ఆ రోడ్లో వెళ్ళాము. అక్కడ ఆ పిరమిడ్ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎంతో కాంతులీనితూ, బంగారు కాంతులీనితూ, చుట్టూ సెలయేళ్ళు, ప్రకృతి, అక్కడ జంతువులు, పక్షులు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంది. కొంతమంది మాస్టర్స్, ఈ మానవులు కూడా అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండడం నేను చూశాను. అంటే భవిష్యత్తులో ఇది చాలా అద్భుతమైన స్థితికి రాబోతుంది అని నేను చూడడం జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే, మనకి భగవంతుడి నుంచి ఈ భూమి మీదకి సమాచారం అందివ్వబోయే వారం ముందు నాకు ఒక విజన్ అనేది రావడం జరిగింది 2024లో. అప్పుడు నేను ఒక రోడ్డు మీద నిలబడుకొని ఉన్నాను, ఒక చిన్న పాపలాగా. ఆ సమయంలో పత్రి సారు ఒక చిన్న మినీ వ్యాన్లో రావడం జరిగింది. వచ్చి డోర్ ఇలా ఓపెన్ చేసి ఎంతో ఆనందంతో నవ్వుతూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏంటి సారు అనుకుంటా ఉన్నాను. అప్పుడు సార్ నన్ను ఇలా ఎత్తుకొని చంకలో వేసుకొని తీసుకొని వెళ్ళిపోయి ఆ వ్యాన్లో కూర్చోబెడితే నాలాంటి పిల్లలు కొంతమంది ఉన్నారు అక్కడ. ఒక 10-20 మంది, ఒక 50 వరకు ఉండొచ్చు, చిన్నపిల్లలందరూ. అయితే నాకు ఎందుకు ఇలా సారు ఇలా చేశారు అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, పత్రి సారు ఒక కొత్త ఆపరేషన్ అనేది మొదలు పెడుతున్నారు, దానికి నన్ను సెలెక్ట్ చేయబడ్డాను అని అర్థమైంది. ఆ తర్వాత ఒక ఛానల్ ద్వారా సారు మన సృష్టికర్త నుంచి సమాచారం అందించిన వెంటనే 40 days మెడిటేషన్ అనేది పెట్టించడం జరిగింది. అంటే ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ మాస్టర్స్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ దివ్య మానవుల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని. అయితే ఈ విషయం నాకు తెలియదు. ఆ రోజే నాకు ఈ మెడిటేషన్ని కనెక్ట్ చేసి నాకు చెప్పిన సమాచారం ఏంటంటే 40 days ఈ మెడిటేషన్లో లైవ్లో జాయిన్ అవ్వమని. అట్లాగే నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో నాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్, విజన్స్ రావటం, ఎన్నో విషయాలను నేను అందుకోవడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఇంకా సిన్సియారిటీ అనేది పెరిగిపోయింది మాస్టర్స్. నేను నార్మల్ కాదు, నేను అబ్నార్మల్, నేను ఏదో చేయడానికి వచ్చి అంతకుముందే నాకు అర్థమైపోయింది. కానీ నేను ఇంకా అటు ఇటుగా ఉన్నాను. కానీ అప్పటి నుంచి మాత్రం నాలో తెలియని ఒక శక్తి అనేది, ఏదో చెయ్యాలి, మనం వచ్చిన వర్క్ ఏదైతే ఉందో, ఆ లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేయాలని అనే ఒక తపన అనేది మొదలవడం జరిగింది. ఆ తర్వాతే మనం ఈ ఛానల్ ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే నేను ఓపెన్ చేసిన వెంటనే నాకు కొంచెం ఒక నెగిటివిటీ అనేది వచ్చింది. కొంతమంది దుష్ట శక్తులు అనుకోండి, అది వాళ్ళు కూడా ఆధ్యాత్మిక బాటలోనే ఉన్నారు. కాకపోతే ఈ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది ఉంటారు డిస్కరేజ్ చేసేవాళ్ళు. అందువల్ల నేను ఛానల్ కట్ చేయడం జరిగింది. నేను చేయలేను, ఈ ఛానల్ నేను పెట్టలేను అని. మళ్ళీ మాస్టర్స్ వెంటనే ఆ రోజే నాతో మళ్ళీ వీడియో కూడా చేపించి మళ్ళీ ఛానల్ ఓపెన్ చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యమైన పాత్రధారులు ఎవరంటే వారాహి అమ్మ, పత్రి సారు. అలా మనం ఈ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం. మన ఛానల్ ద్వారా కొన్ని విషయాలైతే మనం షేర్ చేస్తూ వచ్చాము. అలాగే ఇప్పుడు మన ఛానల్కి కొంతమంది మాస్టర్స్ని, ఇప్పుడు ఈ దివ్య మానవులుగా ఎవరైతే జన్మలు తీసుకొని ఉన్నారో వాళ్ళని కనెక్ట్ చేస్తూ వచ్చారు మన పత్రి సారు, వారాహి అమ్మ. అయితే నాకు 2024లోనే
ఇవన్నీ జరగకముందే నాకు ఒక శంబలా నుంచి ఒక కీ అనేది పంపించడం జరిగింది. అది చాలా పెద్ద గోల్డెన్ కీ. ఎవరో రామ్ అనే పేరుతో నా చేతికి ఒక బాక్స్ తెచ్చిచ్చారు. ఇవన్నీ విజన్లోనే మాస్టర్స్. తెచ్చిస్తే ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక పెద్ద కీ ఉంది. దాని మీద ఇలా వెసాక్ వ్యాలీ అనేది ఆ పేరు నేను చదివాను. అంటే పిరమిడ్ వ్యాలీ అని ఉంది. అప్పుడు అర్థమైంది, శంబలా నుంచి నాకు ఈ కీ పంపించడం జరిగింది. అంటే నా లోపల ఏవైతే ఇంకా లాక్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోమని, అసెన్షన్కి సన్నద్ధం అవమని నాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అప్పటి నుంచి నాకు ఎన్నో ప్రాసెస్లు జరగటము, ఎంతో సమాచారాన్ని అందించటము, నాకు ఎన్నో టెస్టులు పెట్టటము, భౌతికంగా కూడా చాలా ఎదుర్కొన్నాను మాస్టర్స్. అయితే అవన్నీ కూడా నా ఎదుగుదలకే కాబట్టి నేను అన్నిటినీ కూడా భరించుకుంటూ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ, ఒక్కొక్కసారికి మన దగ్గర మనకు ఫుడ్ లేకపోయినా, కంప్లీట్గా మన దగ్గర సింగిల్ పైసా లేకపోయినా, లేదా మన బంధువుల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎంతో ఒత్తిడి వచ్చినా, ఎన్నో ఫిజికల్ మెంటల్గా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన అన్నింటినీ నేను భరించుకుంటూ 100కి 90% పైనే నేను సక్సెస్ అవుతూనే వచ్చాను మాస్టర్స్. ఎన్నోసార్లు పత్రిసార్ కూడా ఎంతో ఆనందిస్తూ అభినందించడం, అలాగే వారయ్యమ్మ అయితే అసలు ఎంతో ఆనందిస్తూ నాకు అప్రిషియేషన్ చెప్పటం, మన మాస్టర్స్ ఎంతోమంది నాకు కనెక్ట్ అవ్వి వాళ్ళు కూడా ఎంతో ఆనందంతో నాకు ఎంకరేజ్ చేస్తూ, అలాగే నాకు కొంతమంది మాస్టర్స్ని నాకు సెక్యూరిటీ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా నాగలోక వాసులు వాళ్ళైతే నా విషయంలో ఎంత ప్రేమతత్వము, అసలు ఎంత అద్భుతంగా నాకు హెల్ప్ చేశారు. అవన్నీ కొన్ని చెప్తే అది తెలియని భావోద్వేగానికి వెళ్ళిపోతాం మాస్టర్స్. అట్లా మాస్టర్స్, ఏంజల్స్ నన్ను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ, నాకు సెక్యూర్గా ఉంటూ, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవి మనం పాఠాలుగా తీసుకొని శిక్షణగా దాన్ని తీసుకోవడం ద్వారా వాటి నుంచి ఎంతో నేర్చుకోవడం, అప్డేట్ అవ్వటం, ఇంకా మన స్థితి అనేది, ఆత్మస్థితి అనేది పెరగడం జరుగుతూ వచ్చింది. అయితే నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పాలంటే మాత్రం చాలా రోజులు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అయితే అవన్నీ కాదు, కేవలం ఎలా జరుగుతుంది ఈ అసెన్షన్ ప్రక్రియ, మనకి ఎలా ఈ ప్రాసెస్లు అవి జరుగుతాయి, టెస్టులు జరుగుతాయి అనే విషయం గురించి చెప్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా 10 రోజుల నుంచి అయితే ఏం జరిగిందని చెప్తాను మాస్టర్స్. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. నాకు 10 రోజుల క్రితం ఒక విజన్లో 2 దేవదత్తులు ఎవరైతే నాకు తోడుగా ఉన్నారో వాళ్ళు ఇక నా నుంచి నిష్క్రమిస్తున్నారు అని నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళల్లో ఒకరు మాత్రం కొంచెం క్యాజువల్గానే తీసుకున్నా, ఒకరు మాత్రం చాలా భావోద్వేగంతో, అంటే నన్ను విడిచిపోయేదానికి చాలా బాధపడుతూ కనిపించడం జరిగింది. ఆ రోజే మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే నాకు కొన్ని విషయాలను రాసి అక్కడ ఒక లవ్ సింబల్ వేసి వాళ్ళ సంతకం పెట్టి నాకు గ్రాటిట్యూడ్గా వారి గుర్తుగా నాకు అందించడం జరిగింది. అందులో ఏదో ఒక బొమ్మలాగా డిజైన్ చేశారు, దాని మీద ఏదో రాశారు, వాళ్ళు సైన్ పెట్టారు, ఆ పేపర్స్ నాకు అందించడం జరిగింది. ఆ తర్వాత ఒక ఏంజల్ అయితే చాలా బాధపడుతూ నేను అందుబాటులోనే ఉంటాను, ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని అంటూ వాళ్ళిద్దరూ నా నుంచి నిష్క్రమించారు. తర్వాత వెంటనే ఆ రోజే నాకు మళ్ళీ ఇంకొక విజన్లో ఏమొచ్చిందంటే మరొక 2 అపాయింట్ చేయడం జరిగింది. ముందుగా ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన పేరు మహేష్ అని చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే వీళ్ళు కొంచెం సరిగా నీకు అనుకూలంగా వర్క్ చేయలేకపోతున్నారు, అందుకని నీ స్థితికి తగినట్టు మరొక 2 మేము అపాయింట్ చేశామని ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళని ఎందుకు అపాయింట్ చేస్తారంటే మనం ఆస్ట్రల్ ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మనతోటే ఉంటారు. అక్కడ ఏదైనా మనకి తెలియని విషయాల గురించి మనం ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు సమాచారం ఇస్తూ ఉంటారు.
వాళ్ళు కంప్లీట్గా మనతోనే ఉంటారు మాస్టర్స్. వాళ్ళు వాళ్ళ యొక్క కాంతి దేహాలతో వీళ్ళు మనతోనే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతోటే సెక్యూర్గా ఉంటారు వీళ్ళిద్దరు. అలాగే నాకు 3-4 రోజుల క్రితం వచ్చిన విజన్లో 2 అతి పెద్ద నాగులు 2 చెరొక వైపున నిలబడుకొని నేను పాప ఉన్న ఈ ప్లేస్ని చాలా సెక్యూర్గా కాపాడుతున్నారు అని నాకు చూపించడం జరిగింది. చాలా పెద్ద నాగులు చెరొక పక్కన ద్వారపాలకులుగా నిలబడుకొని ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది మేము చాలా సెక్యూర్గా ఉన్నాము అనేసి. అయితే వారం క్రితం ఒక ఆస్ట్రల్ ట్రావెలింగ్లో నాతో పాటు ఒక దేవదూత రావడం జరిగింది. మేము ఒక ప్లేస్కి నన్ను ఒక గ్రహానికి తీసుకెళ్ళారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మాస్టర్ వచ్చినా కూడా క్వశ్చన్ వేసుకుంటా, ఎవరు మీరు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇదంతా ఏమిటి అని నేను ప్రశ్నలు అడుగుతాను, అక్కడ జవాబులు తీసుకుంటాను. ఆ గ్రహానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న బాబుని నాకు గైడ్గా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా నేను వేరే గ్రహానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక 14 ఏళ్ల కుర్రాడు నాకు గైడ్గా ఉన్నాడు. నేను నన్ను అక్కడంతా తిప్పుతూ నాకు అక్కడ చాలా విషయాలను షేర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 12 నుంచి 14 ఏళ్ల కుర్రవాడు, ఆ పిల్లవాడిని నాకు అక్కడ గైడ్గా పెట్టారు. ఆ పిల్లవాడు నన్ను అక్కడ తిరిగి చూపిస్తూ ఉన్నాడు. ఆ గ్రహం అంతా ఎలా ఉందంటే కంప్లీట్గా కొండలు గుట్టలతో ఎడారులతో, అసలు మనుషులు కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇంచుమించు మనలాగే ఉన్నారు. అయితే జనసంచారం అనేది చాలా తక్కువ ఉంది, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు. అయితే నేను అడిగాను ఇది ఏ గ్రహము అని. అంటే ఏంటి ఈ ప్లేస్ అంటే ఇది యు అనే గ్రహము, ఇది ఓరియన్ పక్కనే ఉంది అని చెప్పారు. ఈ యు అనే గ్రహము అన్ని లోకాలకు మార్గము అని చెప్పారు. అప్పుడు ఓరియన్ అంటే మనము ఓరియన్ స్టార్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం కదా, అది. అక్కడ కనీసం మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ ఉంది మాస్టర్స్. అంటే అక్కడ కూడా ఈ యొక్క డార్క్ ఫోర్స్ ప్రభావంతో ఆ గ్రహం కూడా అలాంటి స్థితికి చేరుకుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, RMO×3 గ్రహవాసులు, బకరాటిని గ్రహవాసులు ఈ డార్క్ ఫోర్స్ ప్రభావంతో వాళ్ళ గ్రహాలను కంప్లీట్గా రేడియేషన్ కంటే బాంబులతో యుద్ధాలు చేసుకోవడం ద్వారా అక్కడ రేడియేషన్కి గురైపోయి ఆ గ్రహాలు ఎంత హీన స్థితికి రావడం జరిగింది. అలాగే మన అంగార గ్రహం కూడా, వాళ్ళు కూడా ఈ ప్రభావానికి లోనయ్యి వాళ్ళ గ్రహాన్ని కూడా చాలా గందరగోళం చేసుకోవడం ద్వారా వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రహం, మన అంగార గ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కూడా మనకి మించిన జనాభా అక్కడ ఉన్నారు. అయితే ప్రకృతి చాలా తక్కువ, కానీ జనాభా మాత్రం విపరీతంగా ఉన్నారు. ఈ జంతువులు అవన్నీ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అయితే నేను మొన్న వీడియోలో మనకి ఈ వృషభ రాశి ఎనర్జీస్ భూమి మీదకి ఎలా వస్తాయి అని నేను కంప్లీట్ చేయలేదు, కాబట్టి ఒకసారి దీన్ని ఒక 2 పాయింట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి ఈ వృషభ రాశిలో మన భగవంతుడైనటువంటి కాస్మిక్ సెంట్రల్ సన్, ఇది ఎక్కడ ఉందంటే మన విశ్వంలో మధ్యలో ఉంటుంది. దీని చుట్టూ గ్యాలక్సీస్ అన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ గ్యాలక్సీలో మన సృష్టికర్త అంటే మన కాస్మిక్ సెంట్రల్ సన్కి దగ్గరగా ఉండేటువంటి M87 గ్యాలక్సీ, ఇది చాలా పెద్ద గ్యాలక్సీ. ఈ గ్యాలక్సీకి అందించబడుతుంది. ఈ గ్యాలక్సీలో ఉన్నటువంటి అధిపతి, ఆ సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా ప్రేమను వెదజల్లుతూ ఉంటాడనమాట. ఆ ప్రేమ తరంగాలను కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మన గ్యాలక్సీలోకి ప్రవేశించడం జరుగుతుంది. మనది మిల్కీవే గ్యాలక్సీ, దీన్ని మనం పరమేష్టి మండలం అంటాం, పాలపుంత అంటాము. ఇక్కడికి ప్రవేశించి ఒకప్పుడు మనకి కేవలం లైరన్ స్టార్ గేట్ మాత్రమే ఉండేది, రావడానికి పోవడానికి ఎవరైనా సరే వెళ్ళాలన్నా రావాలన్నా ఆ ఒక్క గేట్ మాత్రమే ఉండేది. కానీ ఒకప్పుడు 1,00,000 సంవత్సరాల క్రితం ఈ డార్వినియన్స్, రెప్టీలియన్స్ ఈ గేట్ని దాడి చేసి వాళ్ళు సొంతం చేసుకోవాలనుకుని దీన్ని కాస్త గందరగోళం చేయడం జరిగింది. ఆల్రెడీ మనం నక్షత్ర లోకాలు ఈ విషయం కూడా తెలుసుకున్నాము.
తర్వాత ఈ ఓరియాన్ స్టార్ సిస్టంలో ఒక గేట్ ఓపెన్ చేశారు, స్టార్ గేటు. అక్కడి నుంచి ఈ ఎనర్జీస్ అనేది ప్రవేశించి ఇక్కడ మనకి ఏదైతే సప్తర్షి మండలం అంటున్నామో, గ్రేట్ బేర్ అంటున్నామో, వాటన్నిటికీ కనెక్ట్ అవుతూ అక్కడ కొన్ని ఎనర్జీస్ని తీసుకొని అక్కడి నుంచి ప్లైడి సిస్టంలోకి వచ్చి, అలాగే అక్కడి నుంచి వృషభ రాశి కూటమి ఏదైతే ఉందో ఈ వృషభం యొక్క కన్ను అయినటువంటి ఆల్డెబరాన్ నక్షత్రానికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక స్టార్ గేటు ఉంది. ఈ ఆల్డెబరాన్స్ కూడా మనకి 2023లో ఈ స్టార్ గేట్ ఓపెన్ చేసి కొంతమంది భూమి మీదకి రావడం జరిగి ఉంది. వాళ్ళు కూడా మనతో కలిసి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ మాస్టర్స్ అంటే ఒక బుల్ ఫైట్ చూస్తే మనకు అర్థమవుతుంది, అంత పవర్ఫుల్ మాస్టర్స్ వీళ్ళంతా. అప్పటి నుంచే భూమి మీద చాలా పవర్ఫుల్గా వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఆల్డెబరాన్ నక్షత్రం నుంచి కంప్లీట్గా ఆ వృషభ రాశి నక్షత్ర మండలం మొత్తం కూడా వ్యాపించి ఇక్కడి నుంచి మళ్ళీ కొన్ని ఎనర్జీస్ తీసుకొని మన సూర్యుని అంటే మన భూమండలానికి ప్రవేశిస్తాయి, అంటే సూర్యమండలంలోకి ప్రవేశిస్తాయి. ఈ సూర్యమండలంలో ఈ వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహానికి చేరుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి వల్కన్ అనే ఇంకొక గ్రహానికి చేరుతాయి. ఇది కూడా మన సూర్యమండలంలోనే ఉంది. ఈ వల్కన్ అనే మాస్టరు చాలా గ్రేట్ మాస్టర్. రాబోయే తరాలకు ఈయనే అధిపతిగా ఉండబోతున్నారు, అంటే అవతార పురుషుడిగా రాబోతున్నారు. అక్కడ నుంచి మన సూర్యుడిని చేరుకొని సూర్యుడి నుంచి చంద్రుని ద్వారా భూమి మీదకి రావడం జరుగుతుంది. ఈ భూమి మీద ఈ ఎనర్జీస్ని ఎవరు తీసుకుంటారంటే ముందుగా బుద్ధ భగవానుడు, అక్కడి నుంచి సనత్ కుమార మహర్షి, అంటే ఈ సనత్ కుమార మహర్షి నుంచి జీసస్కి వస్తాయి. జీసస్ నుంచి పరమగురు మండలికి వెళ్తుంది. పరమగురు మండలి నుంచి మానవాళికి వస్తాయి. ఇలా ప్రాసెస్ అనేది జరుగుతూ వస్తాయి. మన సృష్టికర్త నుంచి వచ్చే ఎనర్జీస్ ఇవి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ ఎనర్జీస్ అనేది చాలా శక్తివంతంగా తయారవుతాయి. అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నా కూడా ఈ సంవత్సరం వచ్చిన సమాచారం కానీ ఈ శక్తి, జ్ఞానం, ఈ కాంతి అనేది చాలా అద్భుతమైన శక్తులు మాస్టర్స్. అందుకే ఈ ఎంతో స్పెషల్గా ఈ న్యూ ఇయర్ జరుపుకోవడం జరిగింది. అయితే నేను ఆ రోజు మెడిటేషన్లో సైలెంట్గా కూర్చున్నాను, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కూర్చున్నప్పుడు నేను వెళ్ళాలి అని సంకల్పం చేసుకోలేదు. నేను ఒకటే అడిగాను, నాకు అర్హత ఉంటే, అది చూడటానికి నాకు అర్హత ఉంటే, అక్కడ ప్రవేశించడానికి నాకు అర్హత ఉంటే మీరు నన్ను తీసుకెళ్ళమని నేను కూర్చున్నాను ధ్యానంలో. అప్పుడు నన్ను ఆస్ట్రల్ ట్రావెలింగ్లో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. నాకు మొట్టమొదట దర్శనం ఇచ్చింది అక్కడ వారాహ్యమ్మ. తన నిజస్వరూపమైనటువంటి దేవతా రూపంలో నాకు దర్శనం ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ వారాహ్యమ్మను 2023లోనే నేను ఆమె నిజస్వరూపాన్ని దర్శించడం జరిగింది. ఇక్కడ వారాహ్యమ్మ నుంచి నాకు గణేష్ మాస్టర్, అలాగే పరమేశ్వరుడు, ఇంకా కొంతమంది ఇతర లోకాల నుంచి వచ్చినటువంటి, అంటే కొన్ని రకాల రకరకాల రూపాల్లో నాకు కొంతమంది ఆస్ట్రల్ మాస్టర్స్ నేను దర్శించుకున్నాను. అక్కడ నాకు అన్నీ కూడా చూపించడం జరిగింది. అక్కడ బౌద్ధారామం ఉంటే ఒక ఆలయం ఉంది, అలాగే అక్కడ ఏదో కొన్ని గుడిసెల రూపంలో నేను చూశాను. అక్కడ ఉన్న చుట్టూ అక్కడ అంటే ఆ ప్లేస్ ఎలా ఉందనేది నేను దర్శించాను. అలా అక్కడికి నేను వెళ్ళడం జరిగింది. అయితే నాకు అక్కడ ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు అసెండ్ అయిన వాళ్ళని ఇక్కడి నుంచి కొత్త ప్లేసెస్కి, సీక్రెట్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు ఈ సంసారంలోనే నిర్వాణం, సమాజంలోనే ఉంటూ వీళ్ళ యొక్క ఎనర్జీస్ని ఇక్కడ స్ప్రెడ్ చేస్తూ
ఇక్కడ ఎంతో హీల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు అసెండ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి ఇంకా సెకండ్ అసెన్షన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బాధ్యతను అప్పగించేసి ఈ ఫస్ట్ అసెండ్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్లో సెక్యూర్గా పెట్టాలని మాస్టర్స్ నిర్ణయించుకున్నారు. అది నాకు ఆ విజన్లోనే ఆ నిర్ణయం అనేది నాకు చూపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సమాజంలో మనుషుల మధ్య కాకుండా సీక్రెట్ ప్లేసుల్లోండి అక్కడి నుంచి వర్క్ చేస్తారు. అలాగే పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ధ్యానంలో ఉన్నప్పుడు నాకు చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ వచ్చాయని చెప్పాను. అప్పుడు నాకు మహావతార్ బాబాజీ కనెక్ట్ అయ్యి నాకేం చెప్పారంటే, నీలో ఇంకా చిన్న చిన్న మైనస్లు అనేది ఉన్నాయి. అంటే కొన్ని భావోద్వేగాలు కావచ్చు, కొన్ని విషయాల గురించి కావచ్చు, అవి కూడా నువ్వు కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మొదటి అసెన్షన్ ప్రక్రియలో అసెండ్ అయిన వాళ్ళు కంప్లీట్ 100% ప్యూరిఫికేషన్ అనేది ఉండాలి. కానీ నాలో ఇంకా 1% ఉన్నాయి మాస్టర్స్. అంటే చిన్న చిన్న ప్రాపంచికంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ చిన్న చిన్నవి ఉన్నాయి. అవి కూడా క్లియర్ చేసుకోవాలని మహావతార్ బాబాజీ నాకు సందేశం ఇవ్వడం జరిగింది. అయితే నేనేం చెప్పానంటే, నేను ఈ ధ్యానానికి వచ్చి అంటే నేను గత జన్మల్లో ఎంతో గ్రేట్ స్థితికి వెళ్ళి ఉండొచ్చు, ఎంతో అద్భుతమైన స్థితిలో ఉండవచ్చు. కానీ ఈ జన్మలో నేను అవేకనయ్యి దాదాపు 3 సంవత్సరాలే అయింది. ఇది 4వ సంవత్సరం మాత్రమే. అయితే ఈ లోపలే నాకు ఎంతో ప్రాసెస్లు జరగడం, ఎన్నో హీలింగ్స్ జరగడం, నన్ను ఎంతో పరుగులు పెట్టించడం జరిగింది. దాని ద్వారా నాకు కాస్త సమయం అనేది కావాలి. ఎందుకంటే మన కాన్సెప్టే సంసారంలో నిర్వాణం కాబట్టి, మనం ఈ సమాజంలోనే ఉన్నాము, ఈ భౌతికమైన దేహంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా కంప్లీట్గా క్లియర్ చేసేసుకుంటాను. నాకు ఇంకొంచెం కాస్త సమయం ఇవ్వండి అని చెప్పాను. అయినా కూడా నన్ను అసెన్షన్ అంటే ఫస్ట్ అటెంప్ట్లో అసెండ్ చేయడం జరిగింది. ఇది నాకు పత్రిసారు 2024లోనే నాకు ఆ మెడిటేషన్లో ఒక విజన్ రూపంలో చూపించడం జరిగింది. అక్కడ కేవలం కొద్ది మంది మాత్రమే ఉన్నారు అసెండ్ అయిన వాళ్ళు. 10 మెంబర్స్ లోపలే ఉన్నారు. 7-8 మందో ఎంతమందో ఉన్నారు. అక్కడ నేను కూడా ఉన్నాను. అప్పుడైతే నేను చాలా అంటే నాకు ఎంత ఉందా సార్కి నేనంటే, అంటే నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నారా అని నేను చాలా ఎమోషన్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఎవరైతే గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారో, పత్రి సార్ స్థితికి చేరుకున్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ. జస్ట్ చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ మనకు తెలుసు. అయితే నేను ఇప్పుడు పేర్లు అయితే రివీల్ చేయట్లేదు. వాళ్ళందరూ ఉన్నారు, ప్రజెంట్ లివింగ్లో ఉన్నారు. ఒకరైతే బాడీ వెకేట్ చేస్తున్నారు. ఆ ప్లేస్లో పత్రి సార్ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. సార్తో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నాను. అయితే సార్ని అడిగాను, సార్ నాకేంటి సార్ మీరు నన్ను వదిలేసి వచ్చారు, నాకు ఏం కాన్సెప్ట్ చెప్పరా, నన్ను ముందుకు తీసుకెళ్లరంటే, నీకు అన్నీ అర్థమైపోతున్నాయి కదా, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు అని చెప్పారు. నీకు నువ్వే అన్నీ ముందుకు అంటే నిన్ను నువ్వే ముందుకు నడిపించుకుంటున్నావు అని చెప్పడం జరిగింది. అయితే నా విజన్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది మాస్టర్స్. అందుకే నేను జస్ట్ ఈ అసెన్షన్ కోసం కొన్ని విషయాలు నేను షేర్ చేస్తున్నాను. అయితే నేను ఏది రాసుకోను, ఏది కూడా నేను మెన్షన్ చేసుకోను కాబట్టి కేవలం గుర్తున్న విషయాలు మీకు కొన్ని షేర్ చేస్తున్నాను. మాస్టర్స్ ఇప్పుడు నా ద్వారా మీకు అందిస్తున్న విషయాలు మాత్రమే. ఇప్పుడు ఎవరైతే సెకండ్ అసెన్షన్కి సన్నద్ధం అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతి విషయాన్ని చాలా కేర్ఫుల్గా డీల్ చేసుకోండి. ఎప్పుడు ఎరుకలో ఉండండి. ప్రతి క్షణం కూడా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు ఎరుకుపరుచుకుంటూ ఉండండి. మీలో ఏదైనా మైనస్లు ఉంటే మాస్టర్స్ వెంటనే చూపిస్తారు, కరెక్ట్ చేసుకోండి. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తారు. అలాగే మీకు మీ చుట్టూ సెక్యూరిటీ అనేది ఉంది, గమనించుకోండి. ఏది కూడా దోచుకోవాలి అనే ఆలోచనలు కంప్లీట్గా డిలీట్ చేసేయాలి. ఎందుకంటే మనం చాలా ప్యూర్గా ఉండాలి.
ఈ సమయంలో మనం పరిమితమైన ఆలోచనలు, పరిమితమైన భావాలు లేదా ఏదైనా స్వార్థపూరితమైన ఆలోచనలు ఇవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనకి మనం ఏ ఆహారం తీసుకున్నా సరే దాని యొక్క ఎనర్జీ మనకు సరిపోకపోతే మాస్టర్స్ మనకి ఆస్ట్రల్గా బెస్ట్ ఫుడ్ని అందిస్తారు. మాస్టర్స్ నాకు ఈ 10 రోజుల నుంచి అదే జరుగుతూ ఉంది. నేను ఫిజికల్గా చాలా తక్కువ ఆహారమే తీసుకుంటా ఉంటాను. అయితే నాకు ఆస్ట్రల్గా మాత్రం చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని, ఔషధ గుణాలు ఉన్న ఫుడ్ని నాకు అందిస్తూ వచ్చారు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తారంటే కేవలం మిల్క్, రైస్తో తయారు చేసింది ఇస్తారు. వాళ్ళు ఎక్కువ స్వీట్ అయితే ప్రిఫర్ చేయరు. ఇంకొకటి మిల్క్, సేమియాల రెండింటిని మిక్స్ చేసి ఇచ్చారు నాకు పెట్టిన ఆహారము. అలాగే ఒక లిక్విడ్ లాంటిది, అంటే తేనెలాగా చిక్కగా ఉంటుంది, అటువంటి లిక్విడ్ ఒక డబ్బా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి ఆహారం అయితే ఇంకా ఒక ఉక్కిరి లాంటిది, ఏదో ఒక ఉక్కిరిలాగా ఉంది, అలాంటి ఆహారం ఇవన్నీ కూడా నాకు ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అందుకే నేను ఫిజికల్గా చాలా తక్కువ ఆహారం తీసుకున్నా ఇంత పవర్ఫుల్ ఎనర్జీస్ని నేను రిసీవ్ చేసుకోగలిగానంటే వాళ్ళు ఆల్రెడీ నన్ను ఎంతో కేర్ఫుల్గా, ముఖ్యంగా మన హయ్యర్ సెల్ఫ్ దగ్గరుండి ఎంతో కేరింగ్గా తన ప్రేమ తరంగాలను మనకు అందిస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు అర్ధరాత్రి విపరీతమైన ఎనర్జీస్ నేను బ్యాలెన్స్ చేయలేకపోతే నాకు వెంటనే నా హయ్యర్ సెల్ఫ్ ఒక క్యాప్సూల్ని ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు ఒక ఉక్కిరి లాంటిది ఇవ్వడం జరిగింది. నాకు ఏది ఇచ్చినా కూడా నేను తినేస్తాను, తాగేస్తాను మాస్టర్స్. దాని టేస్ట్ గురించి కూడా నేను ఆలోచించను. అప్పుడు ఆ క్యాప్సూల్ నోట్లో వేసుకొని దాన్ని తినేసాను. ఆ తర్వాత నేను మళ్ళీ 3 గంటలకు లేచినా కూడా, మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నా కూడా ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వడం జరిగింది. అలాగే పౌర్ణమికి ముందు ఒక 2-3 రోజుల ముందు ఒక విజన్లో భూమాత ఎంత నన్ను గట్టిగా హగ్ చేసుకొని నువ్వంటే నాకు ఎంతో ఇష్టము అని చెప్పడం, అంతకుముందు కూడా ఎన్నోసార్లు నాకు చూపించడం జరిగింది. అయితే ఈసారి మాత్రం చాలా అద్భుతంగా తన ప్రేమను నాకు చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ భూమాత ఎవరైతే ఫిజికల్ బాడీలో ఉన్నారో ఇప్పుడు భూమి మీద, ఆ మేడంలోకి మన మూల చైతన్యం కూడా వచ్చి చేరి ఉంది. అంటే మనము ఇప్పుడు మన భూమి మీద కంప్లీట్ ఈ విశ్వంలో ఉన్న కంప్లీట్ హయ్యర్ మాస్టర్స్ అందరూ కూడా ఫిజికల్గా కానీ ఆస్ట్రల్గా కానీ ఉన్నారు. మాస్టర్స్ మనతోనే ఉన్నారు. అయితే అందరి యొక్క గురి మన మీదే ఉంది. ఎందుకంటే మనకే ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు ఇక్కడ. అందుకే మనం ఇంత అద్భుతమైన జన్మ తీసుకున్నాం కాబట్టి మన విలువ మనం తెలుసుకోవాలి. మన గురించి మన శక్తిని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. పత్రి సార్ కూడా నాకు ఎన్నో మెసేజెస్ ఇవ్వడము, సార్ నాకు ఎంత అండగా ఉన్నారో చూపించడము, అలాగే ఆయన నా విషయంలో ఎంత సంతోషంగా ఉన్నారు, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా చూస్తున్నాను. వారాహ్యం అయితే అసలు చెప్పక్కర్లేదు. ఎంతగా నన్ను సెక్యూర్ చేస్తారంటే, ఎంతగా నా మీద ప్రేమను కురిపిస్తారంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వారం క్రితం నాకు వచ్చిన విజన్లో నేను కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంటే ఒక పిడుగు లాంటిది వచ్చి నా తలలోకి వచ్చేసింది చాలా భయంకరమైన శబ్దంతో. అలా పిడుగు నాలో తలలో పడినప్పుడు ఇక్కడ వారాహ్యమ్మ చాలా గాబరా పడిపోతూ ఆదుర్దా పడుతుంది. అంటే అయ్యో నా బిడ్డకి ఏమైపోయిందా అని తల్లి ఎలా అయితే ఆదుర్దా పడుతుందో, బాధపడుతుందో అలాంటి స్థితిలో ఉంది. నేను అన్నీ చూస్తూ ఉన్నా. అప్పుడు నేను కిచెన్లోంచి వచ్చాను. వస్తే ఒక చిన్న పిల్లలా ఉన్నాను. నా తలంతా బాగా ఇంజ్యూర్ అయిపోయింది. చాలా అంటే ఒక అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నా. నేను నడుస్తున్నాను కానీ నాకేం అర్థం కావట్లేదు. వారాహ్యం అయితే చాలా గాబరా పడిపోతూ బాధపడిపోతూ ఉంది. అప్పుడు నాతో పాటు కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏం కాదు, తనకి ఏం కాదు, తను బాగైపోతుంది, నువ్వు బాధపడొద్దు, డాక్టర్స్ వస్తారు, హీల్ చేస్తారు, నువ్వు కూడా రా మా దగ్గరికి, తనకి హీల్ అయిపోద్ది అని చెప్తా ఉన్నారు.
నేను ఈ ఇయర్ జనవరిలో ఒకరోజు అనుకోకుండా కుర్చీలోంచి వెనక్కి పడిపోయాను. అది ఎందుకు పడిపోయాను నాకు కూడా తెలియదు. ఆ రోజు నాకు హెడ్ ఇంజ్యూర్ అయ్యి నేను అక్కడ అంటే ఈ దేహాన్ని త్యజించాల్సిన సమయం అది. అయితే ఆ సమయంలో మాస్టర్స్ టక్కన నన్ను సేవ్ చేయడం జరిగింది. అది ఎందుకు అలా జరిగింది అనుకుంటా ఉన్నాను. దాని గురించి కూడా ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్పారంటే, తను ఒకరోజు అలా పడిపోయింది కదా, అప్పుడు స్పాట్ డెడ్ అయిపోవాల్సింది, కానీ తను ఇంకా ఉంది, దానికంటే ఇది పెద్ద విషయం కాదు, కాకపోతే తనకి ఈ సమయంలో ఇది చాలా అవసరము, ఈ ట్రీట్మెంటు, ఈ షాక్ ప్రాసెస్ అనేది చాలా అవసరము అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను క్లియర్గా చూస్తూనే ఉన్నాను మాస్టర్స్.